నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, గీతాంజలి ఆత్మశాంతి కోసం నడిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టెటి స్టాలిన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గంలోని గీతాంజలి మరణానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్లను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చింతలపూడి రోడ్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ యు నాగేశ్వరరావు, గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎం గోపాలరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి తన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రేరించినటువంటి ఈ సోషల్ మీడియా, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఆ అమ్మాయి 20 సంవత్సరాలటువంటి కళ, 20 సంవత్సరాల మట్టి అద్దెంట్లో ఉండి తన కళ సాధన చేసుకుంటూ మీడియాతో మాట్లాడిన పాపానికి తనని ఇబ్బందిని పెట్టి నానా రకాలుగా గురి చేసి ట్రైన్కి ఎదురుగా వెళ్ళి తన ఆత్మహత్య చేసుకొని ఒకరోజు హాస్పిటల్లో ఉన్న తర్వాత తను మరణించింది. తన మరణానికి కారకులైనటువంటి జనసేన పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళకి ఎలాంటి బలగం ఉన్నా సరే, వాళ్ళ వెనకాల ఎలాంటి నాయకులు ఉన్నా సరే తక్షణమే అరెస్ట్ చేయాలని మన ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ తానేటి గారికి, హోమ్ మినిస్టర్ గారికి మేము మా యొక్క విన్నపాన్ని వివరిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఎంతవారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని నడిపెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా నడి రోడ్డు మీద రాస్తారోకో చేసి ఆ అమ్మాయి ఆత్మహత్యకు మేము నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సంక్షేమము, అభివృద్ధి అని రెండు కళ్ళుగా వెళ్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కుతంత్రాలతో ఆ అమ్మాయిని వేధించి ఆ అమ్మాయికి సాగుకు కారకులైనటువంటి వైఎస్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్లు ఎవరైనా సరే వాళ్ళని తక్షణమే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జోహార్ గీతాంజలి, జోహార్ గీతాంజలి. పాఠశాల విద్య నుంచే విద్యార్థులు దేశ సేవ, సామాజిక భద్రత పట్ల గౌరవం కలిగి ఉండాలని, ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని బెల్లంపల్లి ఏరియా జిఎం రవిప్రసాద్ అన్నారు. స్కాట్ అండ్ గైడ్స్ ప్రథమ సోపాన్పై సింగరేణి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని గోలేటిలో ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ శిబిరానికి సింగరేణి ప్రాంతంలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, గోదావరి ఘని, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల నుంచి స్కాట్ అండ్ గైడ్స్ విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షకులతో పాటు శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అనుభవాలను మాస్టర్ కీ న్యూస్ ఛానల్లో పంచుకున్నారు. సర్వీస్ సిలబస్ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? హ్యాపీ. ఓకే, ఫ్రెండ్షిప్ నేర్చుకున్న, డిసిప్లైన్, నేనే చేసుకోవడం, ఎవరితో చేపించకుండా నీట్నెస్ ఉండడం నేర్చుకున్నాను. ఇంకా మనం టైంకి లేవటం, టైంకి అన్నీ చేయడం వలన కొంచెం హెల్తీగా డిసిప్లిన్. నేనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా అన్నీ నేర్పుతున్నారు, అన్నీ మన నాటింగ్స్, ఫస్ట్ ఎయిడ్ ఏమైనా మొత్తం నేర్పుకుంటారు. 3 రోజులకి నాకు అవకాశం ఇచ్చినందుకు మా సార్కి థ్యాంక్ యూ. ఐఎమ్ రుద్రద్రోన్ ఫ్రమ్ సింగరేణి హై స్కూల్. అసలు స్కౌటింగ్ అంటేనే అవుటింగ్. స్కౌటింగ్లో చాలా బాగుంటుంది. స్కౌటింగ్ బయటికి వెళ్ళి అసలు ఎలా ఉండాలి, ఫారెస్ట్లో ఎలా ఉండాలి అన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ ఎవరికన్నా రోడ్డు మీద ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే సిపిఆర్ చేయడమైనా, దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడమైనా ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుంటాం. నేను ప్రవేశ్ ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, ఏలూరు నగరంలోని 32వ డివిజన్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ఏలూరు ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించడం ద్వారా ఈ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ, ప్రజల్లో ఈ హెల్త్ సెంటర్ల ద్వారా అవసరమైన పరీక్షలు నిర్వహించుకుంటూ పూర్తి ఆరోగ్యవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రగతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
ఆరోగ్య వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పుతో భాగంగా ఈరోజు మనం ఇక్కడ యూపీహెచ్సి అర్బన్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా ఈరోజు ఇక్కడ ఎన్ఆర్పేటలో మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాము. దీనిలో ముఖ్యంగా ఏంటంటే అన్ని ల్యాబ్ టెస్టులు 67 రకాల ల్యాబ్ టెస్టులు చేసుకుంటాము. అలాగే డాక్టర్స్ దగ్గర ఇక్కడ బెడ్స్ ఉన్నాయి ఎక్విప్డ్గా, అలాగే అన్ని రకాల సౌకర్యాలతోటి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటిది ఇంకా అంటే ఇక ముందు కోట్లు వెచ్చించి ఆరోగ్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మేము మా సెక్షన్ తరఫున నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానికి తగ్గట్టుగా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ మీద, దానికి తగ్గట్టుగా మేమందరం కలిసి పనిచేస్తాము అని మాటిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఉద్దేశంతో రాష్ట్రంలో ఈ యొక్క ఆరోగ్య రంగంలో చేసిన విప్లవాత్మక మార్పుల్లో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ని కొత్తగా ఏర్పాటు చేయడం. ఇంతకుముందు వరకు కూడా ఏలూరు నగరంలో 5 ఉంటే కనుక అదనంగా ఇంకొక 5 సెంటర్స్ని మంజూరు చేయడము. ఒక్కొక్క సెంటర్కి ₹1 కోటి చొప్పున ₹5 కోట్ల రాష్ట్రపతి ఇస్తే ఇంకొక ముఖ్యమంత్రి గారి యొక్క చూపించే చొరవకి అనుగుణంగా మన గౌరవ శాసనసభ్యుల వారు అదేవిధంగా గౌరవ కౌన్సిల్ యొక్క ప్రత్యేక చొరవతో మరో ₹1 కోటి మనం కేటాయించి ₹6 కోట్లతో 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలో 40 వాహనాలకు వేలం నిర్వహించామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కె రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల వేలం ద్వారా ₹9,58,160 ఆదాయం సమకూరిందన్నారు. డిప్యూటీ కమిషనర్ ఎస్ఈబి ఆదేశాల మేరకు 755 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేశామన్నారు. ఎలక్షన్ సజావుగా సాగడానికి జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈరోజు అనగా 12 మార్చ్ 2024 చింతలపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ నందు 39 వెహికల్స్ పట్టుబడిన కేసులో పట్టుబడిన వెహికల్ ఆక్షన్ జరిపాము. అందు మొత్తం జిఎస్టీతో కలిపి ₹9,25,676 గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. ఈ 39 వెహికల్లో కూడా సారా కేసుల్లోని మళ్ళీ డిపిఎల్ మళ్ళీ ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా పట్టుబడిన వెహికల్లే. మరియు ఈ దినం మన స్టేషన్ నందు కేసులో పట్టుబడిన 2 కేసుల్లో పట్టుబడిన 2,519 కేజీల బెల్లాన్ని ధ్వంసం చేయడం జరిగింది మధ్యవర్తి సంస్థలో. మరియు ఇది మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలో ఈ ఎన్డీపీఎల్ కేసులు 4 కేసుల్లో 42 బాటిళ్ళు ఐఎంఎల్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మళ్ళీ డిపిఎల్ అంటే బాపట్ల జిల్లాలో జరిగిన ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కాగిత వరప్రసాదరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఏపీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులకు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ కొచ్చెర్ల వినయరాజు గారు చేశారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ గారు వచ్చారు. అదేవిధంగా ఆత్మీయ అతిథిగా రఘు మల్లేపల్లి గారు వచ్చారు. అదేవిధంగా గౌరవ అతిథిగా దాసరి చెన్నకేశవులు గారు వచ్చారు. అదేవిధంగా డాక్టర్ కటికల సౌభాగ్యరావు గారి ఆహ్వానం మేరకు ఈ ఆహ్వానానికి కటికల సౌభాగ్యరావు గారు, అదేవిధంగా గుదే రాజారావు గారు, పర్రే కోటయ్య గారు, కోవా శరత్ గారు,
డాక్టర్ కాగిత వరప్రసాదరావు గారు, కటికెల మోషే గారు, మోపర్తి యేసుదాస్, జంగా నాగేశ్వరరావు, జట్టి వరకుమారి, దాసరి లక్ష్మి, జోగి క్రీస్తుమణి, కేవీఆర్ జి శర్మ గారు వీరి ఆధ్వర్యంలో నిన్న భారీ ఎత్తున మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన శుభాభివందనాలు తెలియజేస్తూ మీడియా వారికి, పత్రికా విలేకరులకి, వచ్చిన ప్రతి వారికి కూడా వచ్చి మంచి సందేశాలు ఇచ్చిన జేడి లక్ష్మీనారాయణకు కానీ, విజయ్ కుమార్ గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో పార్టీని నడిపించుకుంటూ సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వ ప్రజలకు మేలు చేయడమే తప్ప నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. ప్రతి పేదవానికి ఇండ్ల పట్టాలిచ్చి చదువుకునే విద్యార్థులకు నాడు నేడు అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టి పేదల ఇళ్లలో వెలుగును నింపుతారని వెల్లడించారు. పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ అధ్యక్షుడు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్తున్నాడో అదే మాటను అమలు చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు కరోనా పోయినా తర్వాత 3 ఏళ్ల కాలంలో కేవలం 3 సంవత్సరాల కాలంలో నవరత్నాలు అనేటటువంటి పథకాలను మేనిఫెస్టోను పెట్టిన తర్వాత అదే ఖురాన్గా భావించి, అదే బైబిల్గా భావించి, అదే భగవద్గీతగా భావించి ఆయన చేస్తున్నటువంటి ఒక న్యాయం ప్రజలందరికీ కూడా చెప్పిన మాట కట్టుబడాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 99% హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఫీజు రిమర్స్మెంట్తో ఎంతోమంది లక్షలాది మంది చదువుకొని నిరుద్యోగ యువత ఈరోజు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకున్నా అంటే ఆ మహానేత పుణ్యమని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచన. ఆ రోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఎవరు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాని వల్లనే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమందికి పునర్జన్మ ఇచ్చిన వ్యక్తి. 2009లో అధికారంలోకి తిరిగి రావడానికి ఆ సంక్షేమ పథకాలే కారణం అని చెప్పవచ్చు. ఆ రోజు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు, పార్లమెంట్ స్థానాలు 33 పార్లమెంట్ స్థానాలు రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారికి దక్కుతుంది. ప్రజలు కూడా ఆయన చెప్పిన మాటలకు మరి ఏదైతే విశ్వసించి మరి 2019లో ఏ పార్టీకి ఇవ్వనటువంటి విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజలు సహకరించడం జరిగింది. మరి తదనుగుణం మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు అన్ని వర్గాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు వ్యవసాయ రంగం. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మితో కలిసి కలియుగ ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన ఏడుకొండలు ఎక్కి ఆలయానికి చేరుకున్నారు. ఎంపీ రవిచంద్ర రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీవారి సేవకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. పుణ్య దంపతులు రవిచంద్ర విజయలక్ష్ములు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తమ గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం కనగర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి
పథకంకి 0 బిల్లును మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి మల్లేష్, ఫిషర్మెన్ చైర్మన్ ఉప్పుల జనార్దన్ రెడ్డి, రామిడి వీరారెడ్డి, ముద్రబోయిన స్వామి, మిట్ట మోహన్ రావు, అకినాపల్లి వెంకటేష్, సామాను అరుణ్, బంగ్లా వీరారెడ్డి, మట్ట రాజా, కనగర్తి గ్రామస్తులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. మంజూరు చేయడం జరిగింది. 6 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న 100 రోజులని ప్రవేశపెట్టడం కనగర్తి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కనగర్తి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో భాగంగా గృహజ్యోతి బిల్లులు కొట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క ఇళ్లకు 0 సబ్సిడీ అమౌంట్ 0 బిల్లు మంజూరు చేయడం జరిగింది. 6 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న 100 రోజులని ప్రవేశపెట్టడం కనగర్తి గ్రామం. ఎన్నికలకు ముందు రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవని, అభివృద్ధి పనులు చేపడతామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 18.50 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ తాగునీటి కోసమే 3.5 కోట్లు మంజూరు చేశామన్నారు. మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రాంతాల యువత కొద్దిగా అనవసరమైనటువంటి ఆరోగ్యం చెడిపోకుండా ఓపెన్ జిమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు. నేను మరొకసారి చెప్తాను, ప్రతి గ్రామంలో ప్యూరిఫై వాటర్ ప్లాంట్ చేయిస్తా అని చెప్పిన దాన్ని కూడా బాల వికాస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. అవసరమైన CSR నిధులు నేను నా శక్తి మేరకు చేస్తా, జిల్లా కలెక్టర్ గారు సహకారం తీసుకుంటాం. మొత్తంగా ప్రతి గ్రామంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా వేయిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇవాళ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా పంచాయతీ రాజ్ యొక్క పనులు 20 వరకు 92 లక్షలతోటి, అది స్కూల్ టాయిలెట్స్, జిమ్స్, పాఠశాల కిచెన్ సెట్స్ లేవు. ఇది అత్యంత ప్రాధాన్యత. రోడ్డు ఇవన్నీ ఉంటాయి. వాటికి ఉన్నటువంటి వాటన్నిటికి కూడా వెంటనే నిధులు కేటాయించినాం. సార్ని ఓపెన్ జిమ్స్కి ఇచ్చినాం. అదేవిధంగా RWF సంబంధించి 14 పనులకు ఎక్కడైనా రెన్యువల్స్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించినటువంటి విధంగా అవి కూడా ఇచ్చిన. మున్సిపాలిటీలో 17 వర్క్స్ కు 18.5 కోట్లతోటి ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. వాటికి 50 లక్షలతోటి కొంత స్లమ్స్ ఉంటే కొంత ఎక్కువ వేయాల్సిన దగ్గర 4.5 కోట్లు పక్కన పెట్టి అక్కడ ప్రత్యేకించి నిధులతో రోడ్లు వేసే కార్యక్రమం తీసుకున్నాం. ఇవి కాకుండా కూడా అనేకంగా ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ యాదవ్ కమ్యూనిటీ హాల్ కావచ్చు, మున్నూరు కావచ్చు, పద్మశాలి కావచ్చు, ముదిరాజు కావచ్చు, గౌడ, SC, ST. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఇటు బీచ్, అటు ఏజెన్సీ ప్రాంతం కలిసిన ప్రాంతం విశాఖ. ప్రముఖ ప్రకృతి అందాలతో పాటు వైజాగ్లో ఫేమస్ అయిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ రుచులను టేస్ట్ చేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే. కేవలం స్థానిక వంటలే కాకుండా రాష్ట్ర వ్యాప్త అన్ని జిల్లాలు ఫేమస్ అయిన కొన్ని వంటకాలు వైజాగ్లోనే అందుబాటులో ఉన్నాయి. గత 30 ఏళ్లుగా అమ్మకాలు చేస్తున్న విజయవాడ పుంగులు ఇక్కడ చాలా ఫేమస్. ప్లేట్ ఇప్పుడు 35 రూపీస్ అన్న ప్రజెంట్. స్టార్టింగ్ అయితే 5 రూపీస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 35 రూపీస్ రన్ అవుతుంది. ప్లేట్ ఎలా ఉంటుంది? పర్లేదు, బాగానే ఉంటుంది అన్న. అలా ఏం చెప్పలేం కానీ రోడ్ సైడ్ కాబట్టి బాగానే ఉంటుంది. 4 to 9 ఉంటుంది షాప్ మంది, అలా కంటిన్యూగా ఉంటుంది. సండే ఒక్కరోజు సెలవు మంది, ఇంకా ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఉంటుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఉల్లిపాయ ఉంటుంది అన్న మన దగ్గర. ఐటమ్స్ అయితే పునుగు, మిర్చి బజ్జీ, అటకే బజ్జీ, బ్రెడ్ బజ్జీ అండ్ బొల్లం జిలేబీ ఉంటుంది. ఓన్లీ బెల్లం ప్యూర్ ఉంటుంది. అలా పునుగులు మినపరుబ్బు స్పెషల్గా మీ దగ్గర అనేది కొంచెం ఫేమస్ కదా, అది మినపరుబ్బు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రీజనల్ చైర్పర్సన్ బెల్లాన లక్ష్మీ నరేంద్ర ఆధ్వర్యంలో లయన్స్ రీజనల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ ఏ గోపాలరావుతో పాటు పలువురు పూర్వ గవర్నర్లు హాజరయ్యారు. ఈ లయన్స్ రీజనల్ పరిధిలో గల 19 క్లబ్బులు సరైన మార్గంలో నడిపించేలా పూర్వ గవర్నర్లు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్బుల్లో ఉత్తమ సేవలు కనబరిచే లయన్స్ క్లబ్లను మెంబర్లకు మెమంటోలతో సత్కరించారు.
మేడం ఒక్కొక్క మీడియా వచ్చి ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.